ఒక వ్యక్తి వచ్చి జనసమూహం అంతా వాక్యం వింటున్నప్పుడు ఆ జనసమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుము అని ఆయనను అడగగా, ఆయన పోయి మీ మీద తీర్పరినిగాను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. అతడు మరియు ఆయన వారితో ఒక మాట అంటున్నాడు. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఇంట్లో ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు ఆ ఆస్తిని తన కుటుంబంలోని వారసులందరూ సరిసమానంగా పంచుకుంటారు. కరెక్టేనా? తన కుటుంబంలో ఉన్న వారందరూ పంచుకుంటారు. ఒకప్పుడైతే పురుషులకు ఒకటే ఉండింది, ఇప్పుడైతే పురుషులకు స్త్రీలకు సమానంగా పంచిపెట్టాలని ఒక చట్టం కూడా చేశారు. అలా ఏం చేస్తుంటారంటే కొంతమందికి ఒక కొడుకుకి ఎక్కువ ఇవ్వడము, ఒక కొడుకుకి తక్కువ ఇవ్వడము, ఇలా భేదాభిప్రాయాలు చూపిస్తుంటారు. మరి అలా చూపిస్తున్నప్పుడు అక్కడ ఒక కొట్లాటలు అక్కడ జరుగుతుంది. తల్లిదండ్రులైన వారు సరిగ్గా వాళ్ళ పిల్లలకు ఆస్తిని పంచిపెట్టకపోతే ఒక కొడుకు మీద ఒక కొడుకుకి భేదాభిప్రాయం ఏర్పడి ఇబ్బంది పడుతుంటారు. పైకి మాట్లాడుతుంటారు కానీ లోపల మాత్రం నాకు ద్రోహం చేసినాడు, నాకు తల్లి ద్రోహం చేసింది, నాకు తండ్రి ద్రోహం చేసినాడు, ఒకరికి మాత్రమే ఎక్కువ ఇచ్చినారు, ఒకరికి తక్కువ ఇచ్చినారు, ఎక్కువ తక్కువ పంపకాలు అనేది జరుగుతున్నప్పుడు బాధపడి ఎవరు ఆ పంచాయతీని తీర్చలేక పాపం అతను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వాళ్ళకి ఎట్లా కనపడినాడంటే ఒక పంచాయతీలు తీర్చే మాదిరిగా కనపడినాడు. యేసు ప్రభువు రక్షకుడిగా మీ మధ్యలోనికి వచ్చి ప్రేమతత్వాన్ని బోధించి ప్రేమగా ఎలా బ్రతికితే దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అనే విషయాన్ని ఆయన ప్రకటించడానికి ఆయన అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక్రియలను జరిగించి అనేక మందిని దేవుని వైపునకు నడిపిస్తూ మళ్ళిస్తూ ఆయన సేవ చేస్తుంటే, ఒకనికి మాత్రము మా యొక్క పిత్రార్జితం, మా పితృడు ఆర్జించిన ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని నువ్వు చెప్పు బోధకుడు అని వచ్చి అడుగుతున్నారు. అంటే ఆయనకు అర్థం కాలే, ఇదేంటబ్బా, నేను చెప్పేదేంటి, వీళ్ళు అడిగేదేంటి, వాళ్ళ ఇంట్లో సమస్యలను నన్ను అడగమంటున్నాడేంటి? వాళ్ళ ఇంట్లో ఏ సమస్య? వాళ్ళ నాయన ఆస్తిని వాళ్ళ కొడుకులు పంచుకోవడంలో ఏదో భేదాభిప్రాయం వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, మా నాయనోళ్ళు వింటారు, మా అన్నదమ్ముళ్ళు వింటారు, లేదంటే మా వాళ్ళందరూ వింటారు నీ మాట. నువ్వు చెప్పు ఒక మాట, ఈయనకు కూడా ఈ భాగం అని చెప్పు నువ్వు అని రికమెండ్ చేయని చెప్తున్నాడు. అంటే నేను నీ ఆస్తిని పంచడానికే నేను మీ ఊరికి వచ్చినది కాదు కదా, నిన్ను ఆస్తిని పంచడానికి నన్ను నియమించినారు ఎవరైనా కాదు కదా, నేను అలాంటి పంచాయతీలు తీర్చడానికి కాదుగా నేను రాలేదు, నేను చేసే సేవ ఏంటో నీకు అర్థం కాలేదు. కానీ ఈ లోకంలో ఉండే ఆస్తి అంతస్తుల పైన నీకు వ్యామోహం ఉంది, మమకారం ఉంది. ఏదో జానడు స్థలము పోగొట్టుకున్నా, లేదంటే కొంత డబ్బులు ఒకరికి ఎక్కువ ఇచ్చినా ఒకరికి తక్కువ ఇచ్చినా దాన్ని తట్టుకోలేక నువ్వేం చేస్తున్నావు? నాకు న్యాయం చేయమని నా వాళ్ళకి చెప్పని వచ్చి అడుగుతున్నావు. కానీ నేను చెప్పే బోధ, నేను చెప్పేది మీరు అనుకున్నట్టుగా, మీరు పంచుకుంటున్నట్టుగా ఆస్తి పంపకాలు పంచడానికి నేను రాలేదు. కానీ నీకు ఒక మాట చెప్తా, నువ్వు నన్ను అడిగినావు, సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్తాను, ఇక్కడున్న జన సమూహానికంతా ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, ఏమంటున్నాడంటే, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అంటున్నాడు. లోభము అంటే ఎవరికైనా తెలుసా? లోభము, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అంటూ ఒక మాట అంటున్నాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే కలిమి అంటే సంపద, ఆస్తిపాస్తులు, అంతస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా విస్తరిస్తే వాడు నిత్య జీవానికి పోవడానికి వాని యొక్క కలిమి అనేది
వాని యొక్క సంపద అన్నది మూలం కాదు. అంటే ఈ ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నోళ్ళకే జీవం ఉంటుంది అనేది కాదు. ఇక్కడ కలిమి విస్తరిస్తే నువ్వు జీవానికి కూడా పోలేవు అని చెబుతున్నాడు. కలిమి ఎక్కువగా విస్తరిస్తే నీకు కలిమి పైన లేదంటే నీ సంపద పైన నీ ఆస్తి పైననే నీకు వ్యామోహము మమకారం ఎక్కువ ఉంటుంది, కానీ నీవు నిత్య జీవానికి పోవాలి అన్న ఆలోచన నీకు రాదు అంటూ ఏమంటున్నాడంటే, ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అంటున్నాడు. అంటే జాగ్రత్త పడమంటున్నాడు. దేని గురించి జాగ్రత్త పడమంటున్నాడు అంటే లోభము అంటే ధనాన్ని దాచిపెట్టడం. తెలుగులో పచ్చిగా చెప్పాలి అంటే పిసినారితనాన్ని లోభము అంటారు, లోబి అంటారు. లోబిని ఏమంటారు అచ్చ తెలుగులో అంటే పిసినారి అంటారు. అంటే ఈ పిసినారితనంతో ఉన్న వారికి పిసినారితనంగా ఉండకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు. పిసినారితనంగా ఉండకుండా జాగ్రత్త పడుడి అంటే పిసినారితనంగా ఉంటే పాపమా అంటే పాపమే అంటున్నాడు. మరి ఎందుకు పాపం అంటున్నాడు అంటే పిసినారితనంగా లేకపోతే నేను నా ఫ్యామిలీని నేను పెద్దగా చేసుకోలేను కదా, నా ఫ్యామిలీని నేను కాపాడలేను కదా, నా ఫ్యామిలీకి నేను కొంత అంతో ఇంతో డబ్బు దాచిపెట్టలేను కదా అంటే కుదరదు. అంటే దానికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఏమంటున్నాడు. మనం ఒక వ్యక్తి గురించి అన్నగారు చెప్పారు. ఒక వ్యక్తి పలానా కార్యక్రమానికి 50,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఒక వ్యక్తి ఒక విందు చేసుకోవడానికి ఇంత డబ్బు ఇచ్చాడని మనం ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, మిగతా వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోలేదు. అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి మిగతా వారి గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దాచిపెట్టకుండా ధారాళంగా దేవుని కార్యానికి ఇచ్చినాడు కాబట్టి ఆ వ్యక్తిని గురించి మనం ఇంత నిండు సభలో మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా కలిమి విస్తరించడానికి నువ్వు సహాయం చేయి, నా వాళ్ళు నాకు ఆస్తి పంచడంలో నాకు తక్కువ చేసినారు, నా ఆస్తి నాకు ఇవ్వడంలో నాకు తక్కువ చేసినారు, నువ్వు వచ్చి ఎక్కువ చేయమని చెప్పు, లేదా నాకు ఇవ్వమని చెప్పు, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు అని చెప్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆస్తి కంటే కూడా ఆస్తి పెంచుకుంటే నీకు జీవం రాదు. జీవం అంటే నిత్య జీవం అంటే పరలోకం, జీవం అంటే స్వర్గం. అంటే నిత్యము స్వర్గంలో నువ్వు ఉండే భాగ్యము నువ్వు కోల్పోతావు. దేనికి? ఈ ఆస్తిని నాకు ఇవ్వలేదు అన్న ఒక కారణం చేత నువ్వు వాళ్ళని ప్రేమించవు. నువ్వు వాళ్ళని ప్రేమించకపోవడం వలన నువ్వు దేవుని శాపానికి గురవుతావు. దేవుని శాపానికి గురి కావడం వల్ల నువ్వు నిత్య నరకానికి పాత్రుడవుతావు అంటున్నాడు. అంటే నువ్వు దేవునికి ఇవ్వవలసిన దాన్ని దాచిపెడుతున్నావు, అది లోభత్వము అంటారు. దాన్ని విషయమై నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. ఇక్కడ మనం కూర్చున్నాం, వాక్యం వింటున్న మనలో దేవునికి ఇవ్వవలసిన దానిని ఇస్తున్నామా, లేదంటే దాన్ని పిసినారితనంతో దేవునికి ఏమి ఇవ్వాలిలే, దేవునికి ఇస్తే మనకు వచ్చేది ఏముందిలే, దేవునికి ఇవ్వాల్సినంత అవసరం మనకేం అవసరంలే, దేవునికి ఇచ్చే వాళ్ళు ఇస్తారులే అంటే కుదరదు. ఎందుకంటే ఆయనకు దండిగా ధనం ఉంది, ఆయన ఇచ్చినాడు, మాకేం లేదు, మేము ఇయ్యలేం అంటే కుదరదు. నీకు కూడా నాకు కూడా భూమి మీద ఏ ఒక్కరికైనా దేవుడు ఏం చేశాడంటే తినడానికి తిండిని, తాగడానికి నీళ్లను, ఉండడానికి గూడును, సమస్తాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నాడు. అయితే ఉన్న దాంట్లో బీద విధవరాలు ఏం చేసిందంటే తన దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. తనతో పాటు ఉన్న ఆస్తిపరులు ఆమె కంటే ఎక్కువ ఇచ్చినారు. అయితే 2 కాసులు ఇచ్చిన ఆమెని దేవుడు పరలోకంలో నువ్వు ఎక్కువ అధికవంతురాలు అవుతావు, నీ యొక్క పేరు జీవ గ్రంథంలో లిఖిస్తాను, నువ్వు చాలా గొప్ప పని చేసినావని 2 కాసులు ఇచ్చిన ఆమెనే ఎక్కువగా పొగిడినాడు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి కలిగిన దాంట్లో ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ఎవరిని ఆయన గుర్తించలేదు. మరి ఈమెను ఎందుకు గుర్తించినారు, వాళ్ళని ఎందుకు గుర్తించలేదు? ఈమె కంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చినారు కదా అంటే ఈమె ఉన్న దాంట్లోనే
ఆమె కష్టార్జితాన్ని దేవుని పని కొరకు వినియోగించింది. అంటే వారికంటే ఎక్కువ వినియోగించింది. 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే అది మనతో పోల్చుకుంటే 1000 గ్రేట్ కావచ్చు, కానీ దేవుడితో పోల్చుకుంటే దేవుడు ఆ 1000 రూపాయలని చాలా తక్కువనే చూస్తాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మన ఇండియాలో 1 రూపాయ, అమెరికా వాళ్ళ రూపాయిని కొనుక్కోవాలంటే సుమారుగా 90 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. వాళ్ళ రూపాయిని, వాళ్ళ డాలర్ని కొనుక్కోవాలంటే మన డబ్బులతో 90 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ డబ్బులు దండికి వస్తాయని ఇక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ పనులు చేసి అక్కడ డబ్బులు ఇక్కడికి పంపించి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులు అక్కడ వాళ్ళతో దేవుడు వాళ్ళ యొక్క ధనంతో దేవుడు కొలుస్తుంటాడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ధనంతో ఇక్కడ వాళ్ళని కొలుస్తుంటారు. అంటే దేవుడికి ఇచ్చేది ధనం కాదు, దేవుడికి ఇచ్చేది ఇచ్చే మనసు ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఇచ్చే మనసు నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు. అంటే బిగపట్టి నువ్వు ఇస్తున్నావా, లేదంటే ధారాళంగా నువ్వు ఇస్తున్నావా. ఇచ్చేది ఎంతైనా సరే నీ స్తోమతకు మించి ఇవ్వమని దేవుడు అనడం లేదు, ఇవ్వాలని కూడా దేవుడు కోరట్లేదు. దేవుని పనిని నా ద్వారా జరగాలి, నన్ను దేవుడు బ్రతికించినందుకు, దేవుడు నాకు జీవమునిచ్చినందుకు, దేవుడు నాకు ఊపిరినిచ్చినందుకు, ఈరోజు నేను ప్రాణంతో బ్రతికున్నానంటే అది కారణం దేవుడే అని తెలిసి నువ్వు దేవునికి నీవు వాడబడుతున్నావా, నీ ధనం వాడబడుతుందా, నీవు వాడబడుతున్నావా, నీ పిల్లలు వాడబడుతున్నారా, నీ కుటుంబం వాడబడుతుందా, నీ ద్వారా దేవుని పని ఎంత జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ధనం ఒక్కటే లోపం కాదు, పని కూడా. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారులే పని, మేము ఎందుకు చేయాలి అని కొంతమంది ఏం చేస్తారు, పని చేయడానికి కూడా సాహసం చేయరు. పని చేస్తున్న వాళ్ళని చూసి ఏం చేస్తున్నారు, పని చేసే వాళ్ళని చూసి నీ చేత కాక చేసే వాళ్ళని చూసి ఓడ్చలేనితనం కూడా చేస్తున్నవారు లేకపోలేదు. అంటే మనం మన సంఘంలో గురించి మాట్లాడలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులుగా చేయబడినటువంటి ప్రతి మందిరాల్లో జరుగుతున్న సమస్య ఏంటంటే ఒకరు చేయరు, చేసేవారిని చేయలేరు. ఒకవేళ చేసినారనుకో చేసేవారి పైన నిందలు మోపుతున్నారు. మమ్మల్ని రానియరు, మమ్మల్ని దగ్గరికి రానియరు, మమ్మల్ని చేయనియరు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే పడుకుంటారు, వాళ్ళే ఎక్కువ, వాళ్ళదే అది, మాది కాదు అని ఏం చేస్తారు. మీరు రాలేకపోగా, మీరు చేయడానికి చేతగాక చేసేవారి పైన నిందలు మోపితే అది దేవుని దృష్టికి చాలా తప్పుడు పని. అందుకే ఏం చేయాలి అంటే నీ చేతనైన పని ఏదైతే ఉందో దాన్ని చేస్తే ఎవరు వద్దన్నారు, నువ్వు చేయొద్దు అని ఎవరైతే నిన్ను అంటారో అప్పుడు వాళ్ళకి శాపం, నీకేం శాపం కాదు. చేయొద్దు అని చెప్పిన వాళ్ళకి శాపం. కానీ చేసేవారిని నువ్వు చేయొద్దని ఎవరు చెప్తారు, ఎవరు చెప్పారు. నువ్వు చేయాలనుకున్నప్పుడు అందరికంటే ముందు వచ్చి చెయ్యి. ఎవరు తింటున్నారు, అందరికంటే ముందు వచ్చి దేవుని కొరకు నీ యొక్క కష్టార్జితాన్ని వెచ్చించు. దేవుని కొరకు నీ శరీరాన్ని ఇక్కడ నలపడం అంటే దేవుని పనిలో నువ్వు నీ ఇంట్లో ఎంత కష్టపడి పని చేయడానికి ఇష్టపడతావో అంతకంటే ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడు. ఇక్కడ మనుషుల చేత గొప్పవాడు అనిపించుకోవడానికి కాదు కదా, దేవుడు చూస్తుంటాడు నిన్ను నన్ను. ఈ లోభత్వం అనేది దేవుడు చూస్తుంటాడు. అంటే నువ్వు లోభత్వంతో ఉన్నావా, ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా బిగపడుతున్నావేమో, చేయవలసిన పనిని చేయకుండా నువ్వు సోమరిపోతుగా ఇంట్లో ఉంటున్నావేమో. ఒక్కసారి పరీక్షించుకోవాలి, మన విషయమై మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే చేయాల్సిన పని నువ్వు చేస్తే పని అయిపోతుంది అక్కడ, కానీ చేసే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళే చేస్తారులే, మాకు సంబంధం లేదులే అన్నట్టుగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయితే దీన్ని శబాష్ అనరు. దీన్ని దేవుడు మెచ్చుకోడు, దీన్ని దేవుడు గుర్తించాడు. మరి ఎవరిని గుర్తిస్తాడు? బీద విధవరాలు 2 కాసులు ఇచ్చినా ఆమెను గుర్తించినాడు. అదే సమయంలో ధనికుడు అప్పట్లో మరి 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా వాళ్ళని గుర్తించలేదు. ఎందుకంటే ఎవరి స్తోమత వారిది, ఎవరి కష్టార్జితం వారిది. ఇక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. నీ మనసు ఎంత గొప్పగా ఉంది అన్నదే ఇంపార్టెంట్. నీ మనసులో కపటమైన బుద్ధి, నీ మనసులో కల్మషమైన బుద్ధి పెట్టుకొని ఇక్కడ పైకి భక్తి పరువులు వేషం వేస్తే కుదరదు అంటున్నాడు. అందుకే నువ్వు దేవుని వాక్యం వింటున్నట్టుగా కూర్చున్నావిడ, కానీ నీ మనసులో ఏముంది? మా నాన్నగారు మా అన్నగారు నాకు మోసం చేసినారు. నువ్వు చెప్తే
నాకు న్యాయం జరుగుతుంది, నా కలిమి పెరుగుతుంది, నా ఆస్తి సంపదలు, నా అంతస్తులు నాకు రావాల్సినవి నాకు ఇంకా ఎక్కువ వస్తాయి నువ్వు చెప్తే. నువ్వు చెప్పకపోతే నాకు రావు. అంటే నాకు జీవం కంటే ముఖ్యము ఆస్తిపాస్తులే అని యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. మరి యేసుప్రభు దాన్ని మెచ్చుకున్నాడా? నేను వచ్చి మీకు పంచాయతీ చెప్పడానికి నేను రాలేదు నాయనా, నేను చెప్పేది ఏదంటే నువ్వు దాన్ని పెంచుకోవడం పైన ఉన్న మనసు నీకు ఎక్కువ ఉంది. దాన్ని ఆస్తిని బిగపట్టుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి, ఆస్తిని కూడబెట్టుకోవాలి, ఆస్తిని ఎవరికి పోనీయకుండా కొంచెం కూడా నీకు దూరం పోకుండా నువ్వు బిగపట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నేనేం చెప్తున్నానంటే అలా చేస్తే నీకు నిత్య జీవనం రాదు. అలా కాకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. కానీ ఆస్తి పెంచుకోవడం పైన ఉన్నంత భక్తి, అంతస్తులు పెంచుకోవడం పైన ఉన్నటువంటి భక్తి, న్యాయము ఆస్తి విషయాల్లో కోరుకున్నంత న్యాయము దేవుని విషయంలో మనం న్యాయాన్ని కోరుకోవడం లేదు. ఇది న్యాయమేనా? నన్ను దేవుడు ఇంతగా రక్షించుకొని ఇంత గొప్పగా ఆరోగ్యం ఇచ్చి ఇంతగా నన్ను హెచ్చించిన దేవునికి నేను చేసేది ఎంత చేస్తున్నాను? నేను చేసేది కనీసం 2 కాసులమైనా చేస్తున్నామా అంటే కాదు కదా. 2 కాసుల్లో కూడా లేదు. అంటే మన కష్టార్జితాన్ని ఇవ్వలేదు, దేవునికి ఇవ్వట్లేదు. మన శరీరాన్ని ఈడ దేవుని కొరకు వాడడం లేదు. మరి ఎట్లా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నన్ను మెచ్చుకుంటాడు? దేవుడు నీకు భాగం ఇస్తాడు, నాకు భాగం ఇస్తాడు. ఎట్లా నన్ను గుర్తిస్తాడు అంటే నువ్వు అందరికంటే గొప్పగా ఎంత మంచి మనసుతో చేస్తున్నావో అదే దేవుడు చూస్తుంటాడు అన్నది ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. కాబట్టి ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదనను అని చెబుతూ పరలోకము ధనవంతుని గురించి చెబుతూ ధనము సంపాదించుకోవడంలో కంటే నువ్వు దేవుని యొక్క పనిని సంపాదించుకోవడంలో ముఖ్యము అని చెబుతున్నాడు. చూడండి, ఇదే మాటను పేతురు గారు లోభత్వాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తున్నై ఉండి. ఇక్కడ లోభిత్వం అనే పదం మనకు వినపడుతుంది. ఏమ్మా, లోభిత్వం అనే పదం మనకు వినపడుతుంది. అంటే లోభిత్వం అని ఎందుకు అంటున్నాడు? లోభిత్వం అని ఎందుకు అంటున్నాడు అంటే లోభిత్వం అంటే మనం ఏమనుకున్నాం? పిసినితనం అంటే చేయవలసిన దాన్ని చేయకుండా బిగపట్టడం. పిసినితనం అంటే డబ్బు విషయం ఒకటే కాదు. మనకేం గుర్తుంటుందంటే పిసినారి అంటే డబ్బు ఒక్కటే దాచిపెట్టేవాడిని పిసినారి అని అనుకుంటాం. కానీ డబ్బు విషయం ఒకటి కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నది చేయవలసిన పనిని చేయకుండా దానిని దాచిపెట్టుకోవడం. మనము ఇక్కడ వంగితే మనకేదో లాస్ అయినట్టు, మన ఆస్తిపాస్తులు అన్నీ పోయినట్టు. ఇక్కడ వంగడానికి కానీ, కొరక పట్టడానికి కానీ, పుయ్యడానికి కానీ, బట్టలు వేయడానికి కానీ, కానుకలు ఇవ్వడానికి కానీ, పాట పాడడానికి కానీ, వినడానికి కానీ మనము మనస్ఫూర్తిగా చేయకుండా ఉండడం లోభత్వం అంటే. మనస్ఫూర్తిగా చేయాల్సిన దాన్ని మనస్ఫూర్తిగా చేయకుండా బిగపట్టడం. డబ్బును ఒక్కటే కాదు, పని విషయంలో కూడా బిగపడుతుంటాం. మనం చేస్తే అరిగిపోతామేమో, చేస్తే తరిగిపోతామేమో, గొంతెత్తితే నా గొంతు అరిగిపోతుందేమో అన్నట్టుగా ఏం చేస్తుంటామంటే మాట్లాడడం. మళ్ళీ అన్ని చోట్ల మాట్లాడతాం. మాటలు రావా అంటే మాట్లాడతాం. వాక్యం వినమా అంటే వినం. మళ్ళీ అన్ని చోట్ల అన్ని పదాలు వింటాం. అంటే ఇక్కడ వినాల్సిన దాన్ని వినం, మాట్లాడాల్సిన దాన్ని మాట్లాడడం, పాడాల్సిన దాన్ని పాడడం, వేయాల్సిన పనిని వేయం, చేయాల్సిన పనిని చేయం. కానీ చేసే వాళ్ళని, చూసే వాళ్ళని, వినే వాళ్ళని మాత్రం భయంకరంగా వాళ్ళకంటే గొప్పగా పేర్లు పెడతాం. మరి అలా పేర్లు పెడితే ఏమంటున్నాడు? లోభత్వమందు సాధకం చేయబడుతున్నారు మీరు. అంటే సాధకం అంటే పోయిన వారం విన్నాం. సాధకం అంటే ప్రాక్టీస్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. దేని విషయం? పిసినారితనంగా ఎట్లా చేస్తే దేవునికి నేను దూరం అయిపోతానో ఆ దాన్ని చేసే విషయంలో సాధకం చేస్తున్నారే కానీ ఎట్లా చేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడనే విషయం సాధకం చేయమని దేవుడు అంటే ఎట్లా చేస్తే దేవుడు నన్ను మెచ్చుకోడో అన్న విషయంలో సాధకం చేస్తుంటామంట. అంటే అలా సాధకం చేస్తే
నువ్వెవరివి అంటున్నాడు? శాపగ్రస్తుడవై. శాపగ్రస్తులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? శాపగ్రస్తులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? వారసులు కాలేరు. అందుకే అస్థిరులైన మనస్సులను మరలు కొలుచు, అంటే స్థిరత్వం లేని మనస్తత్వం కలిగిన వారిని, స్థిరమైన మనస్సు ఎక్కడ కలిగి ఉంటారో అని ఆ మనసు కూడా లేకుండా అస్థిరులైన మనస్సులను మరలు కొలుస్తూ లోభిత్వమందు సాధకం చేయబడుతున్నారు. అంటే చేయాల్సిన పని చేయకుండా ఆ పనిని బిగపడుతున్నారు అని దాని అర్థం. మరి ఇప్పుడు మన వరకు వస్తే దేవుడు మనకు అప్పగించబడిన పనిని ఎంతమంది కరెక్ట్గా చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇలా లోభత్వంతో నిండుకొని చేయాల్సిన పనిని అందరూ సక్రమంగా చేస్తే ఈ పరిస్థితి ఇట్లా ఉండదు. ప్రతి ఒక్కరము మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువును ఎందు విశ్వాసం ఉంచిన మనము, ప్రభు ఎందు నమ్మకం ఉంచిన మనము, ప్రభు మార్గంలో నడుస్తున్న మనము ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. నీ జీవిత కాలం అంతలో ఒక్కరికైనా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఈయనని నమ్ముకుంటే మోక్షం వస్తుంది, ఈయన మార్గము పరిశుద్ధమైనది, ఈయన మార్గము నీతి మార్గము, ఈయన మార్గము సత్యమైనది, ఈయన మార్గంలో నడిస్తే నిత్య జీవం ఉంటుందని ఒక్కరమైనా మనం బోధిస్తున్నామా? అంటే మాట్లాడాల్సినది అన్ని మాట్లాడతాం, కానీ బస్సులో కూర్చున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు యేసు ప్రభుని గురించి నేను మాట్లాడినాను అన్న వాళ్ళు చేయొద్దండి అంటే ఎత్తే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ సంసారం గురించి తెలుసుకునే వాళ్ళు ఎంతమంది అంటే అందరం చేతెత్తాం. ఎందుకంటే నీకెంతమంది పిల్లలు, నీ కొడుకుకు పిల్లలైనాయా, నీ కొడుకుకు పెండ్లిళ్ళైనా, నీ కూతురు ఎట్లా, నీ కొడుకు ఎట్లా, మీరు ఎవరు, ఏమిటోళ్ళు, మీరు ఎక్కడుంటారు, యా ఊరు, ఏ ప్రదేశం, ఇవన్నీ కనుక్కుంటాం, మంచిదే. కానీ యేసు ప్రభుని గురించి ఒక్క మాట కూడా అంటే మాట్లాడడానికి అవకాశం ఉన్న చోట కూడా ఉండదు. ఏమి ఇంత గొప్పగా నువ్వు తయారైనావు, భలే కట్టుకున్నావు, మంచి చీరలు కట్టుకున్నావు, మంచి బట్టలు వేసుకున్నావు, మంచిగా ఇండ్లు ఆస్తిపాస్తులు, నీ పిల్లలు, నీ కొడుకులు, కోడళ్ళు ఇంత బాగా ఎదిగినారు, ఎట్లా సాధ్యమైందంటే నేను పొద్దున తెల్లారుజామున 4 గంటలకు లేచి నేను కష్టపడి పని చేసింటేనే ఈరోజు నా పిల్లలు, నా పిల్లలు ఇంత గొప్పగా ఉన్నారని నీ గురించి నా గురించి మనం చెప్పుకోవడమే ఎక్కువ ఉంటుంది. కానీ నన్ను తల్లి గర్భమున పడినది మొదలుకొని నేటి వరకు నాకు ఆరోగ్యంనిచ్చి, జీవమునిచ్చి, బ్రతుకునిచ్చి, ఊపిరినిచ్చి, తినడానికి తిండినిచ్చి, తాగడానికి నీళ్ళనిచ్చి, ఉండడానికి కూడు గుడ్డనిచ్చి నన్ను కాపాడిన నా దేవుడు నా వెనుకున్నాడు. ఆయన వల్లే నాకు ఇది సాధ్యమైంది. ఆయన లేకపోతే నేను లేను. ఈ లోకంలో నేను అన్ని సంపాదించుకున్నా, నా ప్రభువుని నేను సంపాదించుకున్నా, ప్రభు మార్గంలో నేను నడుస్తున్నా. నేను నడిచే మార్గంలో నువ్వు నడిస్తే, నేను చనిపోతే ఖచ్చితంగా దేవుడితో ఉంటాను అని మనం నమ్మకంతో మనం మాట్లాడుతూ మీరు కూడా ఉండండి అని మనం ఎంకరేజ్ చేసే మాటలు ఎంతమందితో మాట్లాడుతున్నాం అంటే ఇది చెప్పాల్సిన దాన్ని చెప్పకపోవడం, చెప్పకూడని వాటిని చెప్తుంటాం, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతుంటాం, చేయకూడని పనులల్లో వేస్తుంటాం. కానీ ఈడ చేయాల్సిన పని, ఈడ పని ఉంది అంటే మనకు ఇంకో పని గుర్తొస్తుంది. ఇంట్లో అంట్లు తోమినామా, ఇండ్లు క్లీన్ చేసినామా, ఇంట్లో వచ్చిన వాళ్ళకు సప్లై చేసినామా, లేదంటే ఏదైనా కార్యక్రమం ఉందా, ఏదైనా ఏ కార్యక్రమానికైనా వెళ్దామా అని వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. కానీ ప్రభు పని పైన, ప్రభు సన్నిధిలో కూర్చునే పని పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. అందుకే ఒక వారం వస్తే మిగిలిన 3 వారాలు మనం ఎగరగొడుతుంటాం. ఎందుకు ఎగరగొడుతున్నాం అంటే ఇక్కడ దేవుని కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాము? లోకానికి, లోకంలో ఉన్న పనికి, లోకంలో ఉన్న వారికే ఇస్తున్నాము. కానీ దేవునికి, దేవుని పనికి, దేవుని పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దేవుని సేవకులు ప్రతి వారం దూరం నుంచి వచ్చి మా కోసం దేవుని మాటలు ప్రకటిస్తున్నాడంటే వారికంటే వెనుక వెళ్ళి మనము నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే చాలా బాధాకరమైన విషయం పిల్లలు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మరి ఇక్కడ లోభత్వమందు దేవుడు మరి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా బిగపట్టుకోవడము అన్నది శాపము అని చెప్తున్నాడు కదా. మరి ఒక ఉదాహరణ ఏంటంటే యెహోషువ కాలంలో యెహోషువకు దేవుడు ఒక పని అప్పగించినాడు. ఏ పని అప్పగించినాడు? యెహోషువ కాలంలో దేవుడు యెహోషువకు ఒక పని అప్పగించినాడు. ఏ పని అప్పగించినాడు అంటే ఇజ్రాయేలీలను
దేవుని దగ్గరికి నడిపించే పని, దేవుడిచ్చే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నడిపించేటువంటి పనిని మోషే తర్వాత దేవుడు అప్పగించిన పని. మోషే తర్వాత దేవుడు ఎవరికి నెక్స్ట్ అప్పగించినాడు అంటే యెహోషువకు అప్పగించినాడు. ఈ యెహోషువ ఒకటే చెప్పాడు, అయ్యా నేను మన నాయకుడు మోషే గారు చనిపోయిన తర్వాత నేను ఆ బాధ్యతలను తీసుకున్నాను. మీరు దేవుడు నా పట్ల నేను చేసే మొరను వింటూ మీ అందరికీ నాయకునిగా నన్ను నియమించినాడు. నేను చూపించే మార్గము నా మార్గం కాదు, దేవుడు చూపించే మార్గం, ఆ మార్గం గుండా నడవాలి అని చెప్తున్నాడు. ఆయన ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం గుండా నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ మార్గంలో ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే యోర్దాను నది అనేది ఒకటి అడ్డం వస్తుంది. మరి ఈ నది అడ్డం వచ్చినప్పుడు ఈ నదిని దాటితేనే మనం ఐతలికి వెళ్తాం. ఈ నదిని దాటకపోతే మనం ఐతలికి వెళ్ళాం. కానీ దేవుడేమో నిన్ను ఐతలికి పోమని చెప్తున్నాడు. మరి ఐతలికి పోవాలంటే దీన్ని దాటాలంటే ఏం చేయాలి అంటే ఆ నది ఆరిపోయేటట్టు మనం పోవడానికి మార్గం అనేది మనకు కావాలి. మరి కావాలంటే నేనైతే చేస్తానా? చేయలేను. మరి చేసేవాడెవరు? దేవుడే. మరి దేవునికి ప్రార్థన చేద్దామని ఆ నది గుండా ఆ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించి అమోరీల చేతులకు పడకుండా దేవుడు ఏం చేసినాడంటే వీరిని కాపాడుకుంటూ వస్తూ వారికి ఏ దేశం అయితే దేవుడు చూపిస్తున్నాడో ఆ దేశానికి పోమని చెప్పినాడు. మరి పోతూ ఉన్నారు. మరి ఒక పట్టణము కనపడింది వారికి. ఆ ఊరికి పోకముందే ఒక పట్టణం కనపడింది. ఏ పట్టణం అంటే ఎరికో అనే పట్టణం కనపడింది. ఆ ఎరికో అనే పట్టణానికి ఇద్దరు వేగుల వారిని పంపించి ఆ పట్టణం ఎట్లుందో, ఆ పట్టణము ఎంత వైశాల్యంలో ఉంది, ఎంతమంది జనాలు ఉన్నారు, ఆ పట్టణము యొక్క స్థితిగతులు ఏంటి, ఆ పట్టణము ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దాని రూట్ ఏంది, దాని లోపలికి పోవాలంటే ఎట్లా పోవాలా, దాని నుంచి బయటకు రావాలంటే ఎట్లా పోవాలా అని అంటే ఆ పట్టణాన్ని చూడడానికి ఇద్దరు వేగుల వారిని పంపిస్తే ఆ వేగుల వారు ఆ యొక్క ఎరికో అనే ఆ ఊరికి పోయినప్పుడు ఆ ఊరు ఎట్లా కనపడుతుందంటే ఊరంతటికి ఊరి లోపల ఉంటే ఊరు చుట్టూ ఒక పెద్ద గోడ. అంటే మనం ఇంటికి కాంపౌండ్ కట్టించుకుంటాం కదా, కాంపౌండ్ కట్టించుకుంటే ఎంత మందంలో కట్టించుకుంటాం? 8 ఇంచుల, 18 ఇంచుల, 24 ఇంచుల అని ఉంటుంది. రౌండలకు బాగా తెలుస్తుంది, నాకు తెలియదు. అంటే కొంతమంది ఇంత మందంలో కట్టించుకుంటారు, సింగిల్ ఇటుకతో కట్టించుకుంటారు, కొంతమంది డబల్ ఇటుకతో కట్టిస్తారు, కొంతమంది త్రిబుల్ ఇటుకతో కట్టిస్తారు, కొంతమంది నడుములు ఎత్తు కట్టిస్తారు, కొంతమంది మనిషి ఎత్తు కట్టిస్తారు, కొంతమంది ఇంకా పైకి కట్టించుకుంటారు. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు కట్టించుకుంటుంటారు. కానీ ఈ ఎరికో రాజు ఎంత మందం కట్టించినాడో తెలుసా? ఆ ఊరంతటికి అంటే వేరే ఊరోళ్ళు వాళ్ళ ఆ రాజు యొక్క పర్మిషన్ లేకుండా, ఆ ఊరి అధికారి పర్మిషన్ లేకుండా వేరే వాడు లోపలికి రాకుండా ఆ ఊరికి ఒక చుట్టూ కాంపౌండ్ కట్టించి ప్రాకారం కట్టించి ఒక ద్వారం పెడతాడు. అంటే ఎవరు పోవాలన్నా లోపలికి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు అనేది ఒక డోర్ పెట్టి సాయంత్రం 6-7 కాగానే లోపలికి ఎవరెవరు వచ్చినారో లోపలికి పోవాలా, మరలా తర్వాత బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఆ రాజు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి ఒక ఊరికి పెద్ద గోడ. ఎంత పెద్ద గోడ అంటే మొన్న బయటపడింది. ఆ గోడ బయటపడిందంటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు బైబిల్లో నిజంగా వ్రాయబడిన మాట నిజమా అబద్ధమా, ఆ ఎరికో గోడలు బద్దలయ్యను అని వ్రాయబడింది కదా. మరి ఎరికో గోడలు ఉన్నాయా? ఆ గోడ ఎంత మందం ఉంది, ఎంత విశాలంగా ఉంది, ఆ ఊరు ఎంత పెద్దది, నిజంగా ఆ ఊరు ఉందా లేదా అని వీళ్ళు పరిశీలన చేస్తే ఆ ఊరిలో నుంచి గోడ బయటపడింది. ఈ రోజుకి ఇప్పుడు మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఆ ప్రాంతానికి. ఎంత పెద్ద గోడ ఉంది అంటే 2 పెద్ద లారీలు ఉంటాయి కదా, ఒక లారీ పోతే ఇంకొక లారీ కూడా ఆ గోడ పైన నడుస్తుంది. అంటే ఇంత పెద్దగా ఉంటే 2 లారీలు ఇట్లా పోయేది పోతుంది, వచ్చేది వస్తుంది. అంటే అంత పెద్ద గోడ పైన అంత పెద్ద గోడను కట్టించినారు వాళ్ళు. గోడ కాదు అది, ఇంత పెద్దది. అంటే ఎంత పెద్దది అంటే నేను చూపిస్తున్న చేతులతో, కానీ వీటి నుంచి ఆటుకుంటుందేమో. ఇంత పెద్ద గోడ ఊరు చుట్టూ కట్టించుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఇంత బలమైన గోడ ఉంటే కానీ వేరే వాళ్ళు శత్రువులు దాటి మా దానిలోకి రాలేరు, బాంబులు పెట్టి పేల్చలేరు. లేదంటే
ఏది ఎలాంటి క్రూర మృగాలు ఏవి కానీ వేరే రాజులు కానీ మా దేశంలోనికి రాలేరు, మా ఊర్లోకి రాలేరు అనే ఉద్దేశంతో అంత పెద్ద గోడ కట్టించుకొని వాళ్ళు సెక్యూర్గా ఉన్నారు. అయితే ఆ గోడ పక్కలోనే గోడ మీద రాహాబ్ అని ఒక వేశ్య ఏం చేసింది, వేశ్యాతనము చేసుకుంటూ ఆమె ఆ గోడ పైన నివాసం చేస్తుంది. ఆ ఊరిలోకి వచ్చిన వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టడం వలన ప్రాణానికి తెగించి ఆ ఊరి రాజు చంపుతాడు అని తెలిసినా కూడా ఈ వేగుల వారి దేవుడు గొప్పవాడని తెలుసుకొని ఆ గొప్ప దేవునికి నేను సహాయం చేస్తే నాకు దేవుడు సహాయం చేస్తాడన్న మంచి మనసుతో ఆమె ఏం చేసిందంటే 2 వేగుల వారిని దాచిపెట్టడం, అలాగే ఆ యొక్క యెరికో పట్టణాన్ని దేవుడు ఈ యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా యెహోషువ మరి వారికి అప్పగించబోతున్నాడు. ఆ పట్టణం పైన మీకు విజయం అనేది వస్తుంది, నేను మీకు అప్పగించబోతున్నాను, ఆ పట్టణం పైన మీరే అధికారులుగా ఉంటారు, లేదంటే ఆ పట్టణములో ఉన్నటువంటి వారిని మీకు అప్పగించబోతున్నానని దేవుడు ఒక వాగ్దానం చేసి ఉంటాడు. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం ఏం చేస్తారంటే ఆ ఊరి ప్రజలందరి కొరకు ఆ పట్టణము లోపలికి వెళ్ళలేక వీళ్ళు ఏం చేస్తారంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది, యాజకులు ముందర నిలబడి పొట్టేలు యొక్క కొమ్ములతో తయారు చేయనటువంటి ఒక బూరలు తీసుకొని దేవుని మందసాన్ని వాళ్ళు వెంట పెట్టుకొని 7 రోజులు ప్రతిరోజు ఆ ప్రాకారం చుట్టూ బూరలు ఊదుకుంటూ తిరుగుతూ ఉండగా 7వ రోజు 7 మార్లు తిరగగానే ఆ పట్టణపు ప్రాకారం గోడలు బద్దలు కావడం, ఆ గోడల్లోకి ఇజ్రాయెల్ ప్రజలంతా వెళ్ళినప్పుడు ఎవరైతే వేగుల వారికి ఆశ్రయం ఇచ్చిన ఆ రాహాబ్ అనే వేశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ కాపాడడం, మిగిలిన వారందరినీ నాశనం చేయడం జరుగుతుంది. నాశనం చేసిన తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి బంగారు కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుప కానీ ఏది ఉండినా అది మనకు తగినది కాదు, అది దేవునికి సంబంధించినది. దీన్ని ఎవరైనా తీసుకుంటే ఈ పట్టణంలో ఉన్న వెండి, బంగారు, ఇత్తడి, ఏదైనా ఇనుము ఎవరైనా తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారు. మీరు ఇంతమంది నా ఇంట వస్తున్నారు కదా, మీరు ఎవరు దీన్ని తీసుకోకూడదు, దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఇది దేవునికి చెందినది అని దేవుడు ఒక నిబంధన చేసి ఆ పట్టణాన్ని వారికి అప్పగించింటాడు. అప్పగించిన తర్వాత ఇందులో ఆ పట్టణము మొత్తం నాశనం అయిపోతుంది. దాంట్లో ఉన్న ధనాగారం అంతా దేవుని ధనాగారానికి నడిపిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, ఆకాను అనే ఒక వ్యక్తి మాత్రం దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఈయన ఏం చేస్తాడు, దాచిపెట్టుకుంటాడు. దేవునికి ఇవ్వవలసిన దాన్ని, దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెందకుండా ఈయన ఏం చేస్తాడంటే దాన్ని తన డేరాలో దాపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కోపగించుకుంటాడు. ఇంతమంది జనసమూహముకి నేను ఇంత గొప్ప కార్యం చేసిన, యోర్దాను నదిని దాటించినాను, అంత పెద్ద సైన్యానికి నేను అమోరియల చేతుల పడకుండా నేను ఇంత కాపాడి ఇంత బలగాన్ని ఇచ్చి మీరు దాని చుట్టూ బూరలు ఊదుకుంటూ కేకలేస్తేనే అంత పెద్ద గోడ, బంధం కలిగిన గోడనే బద్దలయ్యి ఆ పట్టణాన్ని నేను నీకు ఇచ్చి దాంట్లో ఉన్నదంతా నాకు చెందాలంటే మీరు మీ ఆస్తిని పెంచుకోవడం కోసం మీరు దాంట్లో ఉన్నది నువ్వు దాపెట్టుకుంటావా అని దేవుడు కోపగించుకొని ఏం చేస్తాడంటే, ఇక్కడ యెరికో పట్టణం అనేది చాలా పెద్ద పట్టణము, పెద్ద ఊరునే దేవుడు ఏం చేసినాడు, వారి కేకల చేతనే ఆ గోడనే బద్దలైపోయి ఆ పట్టేది. అలాంటిది ఒక చిన్న ఊరు, హాయి అనే ఒక పట్టణం. ఇది చిన్న పట్టణం, ఎంత 200-300 మంది వెళ్తే చాలు, 200-300 మంది వెళ్తే చాలు. ఈ పట్టణాన్ని అంతా మనం పట్టించుకోవచ్చు, మనం ఈ పట్టణం అంతా మన వశం అవుతుంది. దీనికి మనము 10,000 మందివి 20,000 మందివి పోవాల్సిన అవసరం లే, యుద్ధం చేయాల్సిన అవసరం లే, ఒక 2-3 వేల మంది అయితే చాలు, పోయి ఆ పట్టణాన్ని నాశనం చేసేద్దామని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరు? యెహోషువ సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం. అయితే హాయి అనే ఒక చిన్న పట్టణం, అక్కడేమో పెద్ద పట్టణాన్ని కూల్చొచ్చినారా, ఆ పట్టణంలో నుంచి ఈ పట్టణానికి వచ్చి ఈ పట్టణం కూడా దేవుడు నీకు అప్పగిస్తాడు, మీరు పోయి యుద్ధం చేయండి అంటే ఆ పట్టణంలోనికి పోతే
ఆ పట్టణమును నాశనం చేయడానికి బదులు వీళ్ళు పోయినోళ్ళని వాళ్ళు చంపేసినారు. అర్థమవుతుందమ్మా? పోయినోళ్ళని చంపేస్తే ఇదేంటి? దేవుడు మాకు అప్పగించబోయే ఈ పట్టణం చేతిలో, ఇంత చిన్న పట్టణం చేతిలో మేము హతం కావడం ఏంటి, ఏం జరుగుతుంది అని యెహోషువకు అర్థం కాక పోయి పక్కకు పోయి బట్టలు చించుకొని బూడిద నెత్తున పోసుకొని, ప్రభువా దేవా తండ్రి నేను ఏం తప్పు చేసిన, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తుంటే దేవుడు ఆయనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఏ నిబంధన అయితే మీకు ఇచ్చినానో ఆ నిబంధనను మీలో ఒకడు మీరినాడు కాబట్టి నా కోపం మీ అందరి మీదకి వచ్చింది. ఒకడు మీరినాడు. ఏం చేసినాడు అంటే అప్పుడు అర్థమైపోయింది ఎవరో చేయకూడని తప్పు చేసినారు, అందుకే ఈ నాశనం అనేది మాకు వచ్చింది, ఈ యొక్క ఓడిపోవడం అనేది మాకు జరిగింది. కాబట్టి ఇప్పుడే యెహోషువనైన నేను మీతో చెప్తున్నాను, ఒక్కొక్క కుటుంబంగా ఒక్కొక్కరు వచ్చి లైన్లుగా వరుసగా నిలబడండి. మేము చెక్ చేస్తాం. ఎవరి దగ్గర అయినా దేవుడి యొక్క నిబంధనను, దేవుడితో మనం చేసుకున్న నిబంధనను మీరిన పని ఎవరైనా చేసినారు అంటే, లేదంటే ఆ పట్టణంలోని ఆస్తి ఎవరి దగ్గర అయినా దొరికిందంటే వాళ్ళని కాల్చి పడేస్తాను. వాళ్ళని కాల్చి పాడడం అంటే అగ్నిలో కాల్చి వేస్తాం, లేదంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతాం. మీరు మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేసిన వారు మాత్రం బ్రతకడానికి యోగ్యులు కాదు అని ఒక్కొక్క కుటుంబంగా మీరు రాండి అని ఒక్కొక్కరిని వచ్చి చెక్ చేస్తే ఎవరు? జబ్ది అనే ఆయన దొరికిపోతాడు. ఆ జబ్ది మన్మడే ఆకాను. ఈ ఆకాను ఏం చేస్తాడంటే కొంత వెండిని తీసుకొని తన డేరాలో దాపెట్టుకుంటాడు. ఆ దాపెట్టుకున్న వెండి వలన దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెందకుండా తన దగ్గర పెట్టుకోవడం వలన దేవుని శాపం అందరి మీదకి రావడం, అందరినీ దేవుడు హతము అయిపోయేటట్టు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ఆకాను దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెందకుండా తన కోసము దాచిపెట్టుకోవడం ఆయన చేసిన నేరం. దానివల్ల ఏం చేస్తారో తెలుసా? ఆయనను వరుసతో అందులో నిలబెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ రాళ్లతో ఒక్కొక్క రాయితో కొట్టి చంపేస్తారు. చంపేస్తే అక్కడ పెద్ద రాళ్ళ గుట్టలక్క తయారవుతుంది. ఆ గుట్టకు ఆకోరు లోయ అని పేరు పెట్టినారు. ఆకోరు లోయ. ఇప్పుడు ఎవరికాడైనా 1 లక్ష రూపాయల డబ్బులు ఉన్నాయంటే ఈ ఆకోరు లోయను చూసి రావచ్చు. అర్థమవుతుందమ్మా? 1 లక్ష 2 లక్షలు ఉంటే ఆకోరు లోయను చూసి రావచ్చు. ఇప్పుడు నేను చెప్పినానే ఎరిక గోడలు 2 లారీలు పోయేంత మందం కలిగిన గోడలు అని చెప్పినానే, ఆ గోడను కూడా కూలిపోయిన గోడలు, నేలమట్టం అయిపోయిన ఆ గోడను ఇప్పటికి కూడా మనం చూసి రావచ్చు. అంటే బైబిల్లో ఏదైనా ఒక వాస్తవం, ఒక విషయం మనం చదువుతున్నాం, ఒక విషయాన్ని మనం వింటున్నాం అంటే జరగనిది కాదు, ఇది కల్పించినది కాదు, నా ఊహతో నా నోటి మాటతో చెప్పేది కాదు. ఇది దేవుడు నిజంగా జరిగిన విషయాలనే రాయించాడు. రాయించిన విషయాలకు ఆధారాలు ఇప్పుడుకి మనకు కనపడతాయి. అంటే ఆ ఆకోరు లోయలో ఆ యొక్క ఆకానును రాళ్లతో కొట్టి చంపినటువంటి వాళ్ళు వేసిన రాళ్ళ కుప్ప నేటికి ఉంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకనాడు దేవుని యొక్క కోపం అంత కఠినంగా ఉండేది. మనిషి తప్పు చేస్తే వెంటనే శిక్షించేవాడు, వెంటనే వాళ్ళే చంపేసేవాళ్ళు. ధర్మశాస్త్రం అట్లా చెప్పింది. కానీ ఈ ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవరైనా కన్ను తీసినారా నువ్వు కన్ను తీయాలి, ఎవరైనా పన్ను తీసినారా వాళ్ళు పన్ను తీసేయాలి, ఎవరైనా కాలు తీసినారా కాలు తీసేసేయాలి, ఎవరైనా నిన్ను చంపినారా మనం వాళ్ళని చంపాలి. ఇట్లాంటిది ఉండింది ఒకప్పుడు. ఎప్పుడు? యేసు ప్రభు రాకమునుపు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడో అప్పుడు కన్ను తెరిపించినాడు. ఏం తెరిపించినాడు అంటే, వాళ్ళు దేవుని పిల్లలే, మనము దేవుని పిల్లలమే, వాళ్ళపైన మీరు పగబెట్టుకోవడం, మీ పైన వాళ్ళు పగబెట్టుకోవడం, ఒకరినొకరు చంపడం అనేది, చంపుకుంటూ నరుకుంటూ పోతే భూమిపైన ఈ యొక్క ఆయుధాలే నిలబడతాయి, మనుషులు ఎవరు నిలబడరు, అందరు తప్పుడు వాళ్ళే. అందరి యొక్క పాపాలను, అందరి యొక్క శాపాలను, అందరి యొక్క దోషాలను నేను మోస్తాను, నేను మీకోసం బలి అవుతానని వాళ్ళు అప్పగించే వాళ్ళు. ఒకప్పుడు పశువులను, పక్షుల్ని, జంతువుల్ని వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చితంగా బలి అప్పగించి దేవుని మందరసం దగ్గర బలి అప్పగించి పాపాలను పోగొట్టుకునేవాళ్ళు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పగించే బలులన్నింటినీ తీసేసి ఆయననే బలి అయినాడు.
ఆయన బలి కావడం వల్ల మనందరికీ పాపముల నుంచి శాపముల నుంచి విడుదల కలిగింది, విముక్తి కలిగింది, మనకు మోక్షము వెళ్ళేటువంటి భాగ్యం దొరికింది. ఒకప్పటి స్థితి, ఒకప్పటి దేవుడు, అప్పుడు మారని దేవుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు కోపగించుకున్న తప్పు చేసిన మనుషుల్ని నిర్దాక్షిణంగా చంపేయడానికి ఇష్టపడిన దేవుడు ఈరోజు నువ్వు నేను తప్పు చేస్తే దేవుడు నిర్దాక్షిణంగా మనల్ని చంపితే ఈరోజు ఎవరైనా మందిరంలో నిలబడతామా? మనం చేసిన దేవునికి వ్యతిరేకమైన చేసిన ప్రతి కార్యానికి దేవుడు శిక్ష విధించుకుంటూ వెళ్ళింటే ఈరోజు ఎవరం మనం భూమి మీద నిలబడే వాళ్ళం కాదు. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన నిన్ను నన్ను నీకు నాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఎప్పుడు? ఇప్పుడు. ఈ కాలము మనకి ఇవ్వబడిన కాలములో ప్రభువుని నమ్ముకొని ప్రభు మార్గాలు నడిస్తేనా సరే, మనకి ఇవ్వబడిన కాలములో తర్వాత కూడా ప్రభువుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ కంటికి వచ్చినది చూసినది చూసుకుంటూ కావలసినదల్లా కోరుకుంటూ దేవునికి వ్యతిరేకంగా కానీ బ్రతుకుంటూ వెళ్ళినామా, రెండవసారి యేసు ప్రభు రానే ఉన్నాడు. అప్పుడు దేవుడు జాలి, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఏం చూపడుగా. ఒకప్పుడు యేసు ప్రభువుకు ముందు కాలంలో దేవుడు ఎలాగైతే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో అలాగే ఇప్పుడు కూడా రెండవసారి రాకడలో కూడా కఠినమైన నిర్ణయాన్ని దేవుడు తీసుకుంటాడు. మరి ఆ కఠినమైన నిర్ణయానికి మనము పాత్రులం కాకూడదు అంటే మనం ఏం చేయాలి? ఇవ్వబడిన సమయం ఇది, అనుకూలమైన సమయం, రక్షణ దినం ఇది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు మన జీవము అంతమవుతుందో తెలియదు. ఆ అంతం కాకముందే దేవుడు ఏ మార్గం అయితే చూపినాడో ఆ మార్గం ప్రకారం పోవాలి. మనం ఈ లోభత్వాన్ని గురించి మాట్లాడుతూ పోతే ఒక 20-30 వచనాలు దండిగానే ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. లోభత్వం అంటే డబ్బును ఒక్కదాన్నే బిగపట్టడం కాదు, చేయవలసిన పనిని చేయకుండా బిగపట్టడం. ఇక్కడ ఆకాన్ గురించి తెలుసుకున్నాం. ఈ ఆకాన్ ఏం చేశాడు? దేవునికి చెందవలసిన దాన్ని దేవునికి చెందకుండా ఈయన బిగపట్టడం వల్ల ఆయనకు శాపం వచ్చింది. ఈరోజు నువ్వు నేను వాక్యం వింటున్న మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా బిగపడుతున్నామా? దేవుని పనిని చేయవలసిన పనిని చేయకుండా ఆపుకుంటున్నామా? దేవుని కొరకు వాడబడవలసిన మనము వాడబడకుండా ఉన్నామా అన్నదే ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి గురించి గొప్పగా గుర్తించి ఆ వ్యక్తి గొప్పవాడని చెప్తున్నాడంటే ఆయనకు అవసరాలు లేక కాదు, ఆయన ఇంట్లో సమస్యలు లేక కాదు. అందరికీ ఉంటాయి సమస్యలు, కోటీశ్వరునికి ఉంటాయి, కడు బీదకు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అయినా దేవుని కొరకు నిలబడిన వారినే దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత మనము దేవుని కొరకు ఎంతగా నిలబడుతున్నాం, ఎంతగా మనం చేయవలసిన పని చేస్తున్నాం, ఏ పనిని మనకు చేతనైతే ఆ పని చేయాలి. ఏ పని చేత కాలేదా మన తోటి వారికైనా మన పక్క వారికైనా మనం బ్రతికి చూపించాలి. ప్రభువుని నమ్ముకుంటే ఇలా నమ్ముకోవాలి, ప్రభు కొరకు బ్రతికితే ఇలా బ్రతకాలి, ప్రభు మార్గాలు నడిస్తే ఇలా నడవాలి అని మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది దేవుని మందిరానికి, దేవుని దగ్గరికి ఆకర్షితులయ్యే విధంగా దేవుణ్ణి మన జీవితాల్లో చూపించాలి. అలా చూపించి దేవుని యొక్క ఆశీర్వాదానికి కారకులు కావాలి. దేవుని యొక్క శాపానికి కారకులు కాకూడదు అంటే ఈ లోకంలో కలిమి విస్తరించడంలో చూపించినంత ధ్యాస కంటే దేవుని పనిని విస్తరించడంలో చూపించే ధ్యాస మనకు ఎక్కువ ఉండాలి, ఆశ ఎక్కువ ఉండాలి, ఆసక్తి ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తే దేవుని పని గొప్పగా జరుగుతుందో ఆ పని అందరం చేయాలి, ఒకరు చేస్తే కుదరదు. అందుకే ఇప్పుడు ఉన్న మనము మనలాంటి వాళ్ళని తయారు చేయాలంటే చేయలేం. కాబట్టి మన పిల్లలనైనా మనకు మాదిరిగా కాకుండా మన పిల్లలనైనా దేవునికి దగ్గర చేసి ఏం చేస్తే పిల్లలు దేవుని దగ్గరకు వస్తారో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ పిల్లల్ని దేవుని దగ్గర నడిపించడానికి చిన్ననాటి నుంచే దేవుని దగ్గరికి పంపించండి, దేవుని పిల్లలతో సహవాసం చేయించండి, మంచి మార్గంలో నడిపించండి. మనం నడవడమే కాదు, మన పిల్లలు కూడా దేవుని మార్గంలో నడిచి అనేక మంది దేవుని యొక్క రాజ్యానికి వారసులమై దేవుని చేత మెప్పు పొంది దేవుని కొరకు బ్రతుకుదుము గాక. దేవుడు మనందరి వినికిల్లో ఆయన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడి ఉంటే, నిజమే తండ్రి, నేను మీకు ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా ఆపి పట్టుకుంటున్నాను, లోభత్వం కలిగి ఉన్నాను, లోబినైనాను, ధనాన్ని ఇవ్వలేకపోతున్నాను,
సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, బ్రతుకుని ఇవ్వలేకపోతున్నాను. నేను ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేక ఒకనాడు దేవునికి చెందవలసిన దాన్ని చెందనీయకుండా బిగపట్టిన ఆకాను మరణమైపోయాడు. నీవు నేను మరణం కాకుండా దేవుడు కాపాడినాడు అంటే అలాంటి పరిస్థితి నాకు రాకుండా సహాయం చేయి. ఇక నుంచి నీ పనిని జాగ్రత్తగా జరిగిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు ఇస్తాను, నీ కొరకు చూస్తాను, నీ కొరకు నడుస్తాను, నీ కొరకు పని చేస్తానని ఒక నిర్ణయం తీసుకొని మనమందరము మన ఇళ్ళకు పోవాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. నేను మౌనం